మన చిరంజీవి వాస్క్యులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ, హైదరాబాద్. B12 గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ విటమిన్, మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య దెర్ ఈస్ సమ్ ఫోకస్ ఆన్ దిస్ విటమిన్. సో విటమిన్ B12 లోపిస్తే, బాడీలో తక్కువ ఉంటే, అంటే ఉండాల్సిన లెవెల్ ఎంత, 400 నుంచి 800 వరకు ఉండాలి. బట్ ఈవెన్ నాన్ వెజిటేరియన్స్లో కూడా యూజువల్గా మిక్స్డ్ డైట్ ఉన్న వాళ్ళు, అంటే నాన్ వెజ్ కూడా తినే వాళ్ళలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం 250, 200 అలా ఉంటుందనేసి. బట్ 200, 250 సరిపోతుందా బాడీలో? లేదు, మనకి 400, 500 కావాలి, రైట్? అంటే నార్మల్ ఫంక్షనింగ్. B12 ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వేరియస్, చాలా ఇంపార్టెంట్ ఫిజియలాజికల్ రకరకాల ఫంక్షన్స్కి B12 అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా అది ఆర్బీసీ అవ్వచ్చు, అంటే B12 డెఫిషియన్సీలో ఆర్బీసీ సైజ్ పెరిగి ఉంటుంది, మెగలోబ్లాస్టిక్ అనీమియా అంటాం. సో రక్తహీనతకి ఒక ఇంపార్టెంట్ కారణం, అఫ్కోర్స్ ఐరన్ డెఫిషియన్సీ కాకుండా B12 తగ్గినప్పుడు వచ్చేది అనీమియా, B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే అనీమియా. అయితే ఇంకొక ముఖ్యమైన సిస్టమ్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టంలో మైలిన్ షీత్ అని ఉంటుంది, అంటే నర్వ్స్ యొక్క, ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ద నర్వ్ షీత్, దానికి బేసిక్గా B12 అనేది రియలీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫర్ హ్యావింగ్ గుడ్ మైలిన్ షీత్. అయితే డయాబెటీస్ లాంటి కండిషన్స్లో ఈ మైలిన్ షీత్ తినేసినట్టు, అంటే బాగా అక్కడక్కడ డ్యామేజ్ అయినట్టు ఉంటుంది. కాబట్టి న్యూరోపతి లాంటివి రావడం, దెన్ అంటే న్యూరోపతి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అది టింగ్లింగ్, నమ్నెస్, పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ అవ్వచ్చు, ఆర్ ఇట్లా మొద్దుబారిన ఫీలింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకు షుగర్ ఉండి సరైన కంట్రోల్ లేని వాళ్ళలో డయాబెటిక్ న్యూరోపతి వల్ల వచ్చిన సిమ్టమ్స్ అనేవి చూస్తుంటాం. అయితే B12ని మనం సప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ఎ వెజిటేరియన్ ఆర్ ఎ వేగన్. వెజిటేరియన్ ఆర్ వేగన్ డైట్లో ఖచ్చితంగా B12 అనేది డెఫిషియన్సీ యూజువల్గా వెరీ కామన్గా చూస్తూ ఉంటాం. సో మరి వెజిటేరియన్స్ వాట్ కెన్ దే డూ? అంటే అఫ్కోర్స్ ఎగ్ మీరు తినగలిగితే తినటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ విటమిన్ B12. బట్ సమ్టైమ్స్ మీరు సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ B12 అనేది పర్సిస్టెంట్గా 200 కంటే తక్కువ ఉంటే మాత్రం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. అది మీ స్పైనల్ కార్డ్లో డోర్సల్ కాలమ్స్ అవ్వచ్చు, అంటే నర్వస్ సిస్టంలో, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, సమ్టైమ్స్ ఈవెన్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు B12 డెఫిషియన్సీ కనుక ఉంటే మీ రక్తహీనత కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కొంతమందిలో 200 కంటే తక్కువ ఉండి 150 అలా ఉండి హిమోగ్లోబిన్ 8, 9 అలా ఉండటం చూస్తుంటాం. నార్మల్ లెవెల్స్ 13, 14 అలా ఉండాల్సిన హిమోగ్లోబిన్. అప్పుడు మనం ఇంజెక్టబుల్ రూపంలో కూడా ఇస్తూ ఉంటాం, ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాం, 1500 మైక్రోగ్రామ్స్ అనేవి. ఒక్కోసారి 6 వీక్స్ ఇస్తాం, వారానికి ఒకసారి చొప్పున ఇచ్చి దాన్ని పెరిగిన లెవెల్ని మనం మెయింటైన్ చేయడానికి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. సో టాబ్లెట్స్ మల్టిపుల్ రూపంలో ఉన్నాయి, ఓరల్ టాబ్లెట్స్ ఉన్నాయి, ఓరల్ డిస్పర్సిబుల్ టాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో B12 డెఫిషియన్సీ ఈజ్, అంటే ఈవెన్ నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళలో కూడా చూస్తున్నాం. ఒక్కోసారి అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ ఉంటాయి. మీరు B12 తీసుకుంటుంటారు, మీ టాబ్లెట్స్ కూడా తీసుకుంటారు, డైట్లో కూడా B12 ఉంటుంది, కానీ మీ స్మాల్ ఇంటెస్టైన్ అవ్వచ్చు, స్టమక్ దగ్గర అవ్వచ్చు, మీకు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్, అంటే ఇది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ కండిషన్, పెర్నీషియస్ అనీమియా అని. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ లేనప్పుడు, సరైన బాడీలో మీకు ప్రొడక్షన్ అది సరిగ్గా లేనప్పుడు B12 మీరు ఓరల్గా తీసుకున్నా కూడా బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు. అలా వచ్చిన అనీమియా పేరు పెర్నీషియస్ అనీమియా. సో ఇది ఉందా లేదా అనడానికి షిల్లింగ్స్ అని రకరకాల టెస్ట్లు అవి చేసి మనం అంటే కన్ఫర్మ్ చేస్తాం. అఫ్కోర్స్ ఇది కొంచెం రేర్ సిచ్యువేషన్. ఓరల్గా కూడా ఇనఫ్ B12 ఇచ్చినా కూడా మనం బ్లడ్లో సరైన B12 లేకపోవడాన్ని మనం పెర్నీషియస్ అనీమియా అంటుంటాం. దానికి మనం అప్పుడు ఇంజెక్టబుల్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ B12 డెఫిషియన్సీ అనేది నాట్ జస్ట్ అనీమియా అండ్ నర్వ్స్, బట్ ఇన్ఫ్యాక్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలన్నా బెరీ మనం చూస్తూ ఉంటాం, డ్రై అండ్ వెట్ బెరీ అని రకరకాల ప్రాబ్లమ్స్. అవి నాట్ జస్ట్ కార్డియోవాస్కులర్, అది మస్కులోస్కెలిటల్ అవ్వచ్చు, దెన్ వేరియస్ సిస్టమ్స్ పనితనానికి B12 ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అండ్ మేక్ ష్యూర్, ఒక్కసారి B12 తీసుకొని చాలామంది 1 నెల 2 నెలలు వాడి ఆపేస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3rd మంత్ 4th మంత్ అది మెల్లగా బ్లడ్ లెవెల్స్ తగ్గి మళ్ళీ వచ్చిన ప్రాబ్లం, అంటే మళ్ళీ అంతకుముందు ఉన్న ప్రాబ్లం రికర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ మెయింటెనెన్స్ డోస్. అండ్ ఇన్ సమ్ పేషెంట్స్ అది ఎప్పటికీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు వెజిటేరియన్ ఆర్ వేగన్ అయితే 2-3 నెలలకు ఒకసారి మీ B12 లెవెల్ చెక్ చేసుకోవాలి.
అండ్ దాన్ని మీరు రీప్లెనిష్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ డోస్లో ఉంటున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇఫ్ యువర్ డాక్టర్ రికమెండ్స్ ఇంజెక్టబుల్ వన్స్ ఇన్ అ వీక్, అది 6 వీక్స్ అవ్వచ్చు, 8 వీక్స్ కానీ 4 వీక్స్ కానీ, మీరు అంటే అది తీసుకున్న తర్వాత దాని మెయింటెనెన్స్ కి మీరు టాబ్లెట్ కానీ డిస్పర్సిబుల్ ఓరల్ మౌత్ డిజాల్వింగ్ టాబ్లెట్స్ అవి చూబుల్ వస్తున్నాయి ఈ మధ్య, అవైనా మీరు వేసుకుంటున్నారా, అట్లీస్ట్ రోజు కాకపోయినా ఆల్టర్నేట్ డే అయినా తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పీపుల్ హూ డు నాట్ టేక్ ద మెయింటెనెన్స్ డోస్ వాళ్ళకి మెల్లగా బ్లడ్ లెవెల్స్ పడిపోవటం అనేది మేము చూస్తున్నాం. సో ఇలా మల్టీ డిసిప్లినరీ అంటే మల్టీ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం B12 డెఫిషియన్సీ అనేది. సో రియలీ ఇంపార్టెంట్ దట్ యు అండర్స్టాండ్ ద ప్రాబ్లం అండ్ దాన్ని మీరు రెక్టిఫై చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. థ్యాంక్ యూ.